హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ ఆనియన్స్ ఆనియన్స్, కరివేపాకు, పోపు గింజలు వేసాను ఫ్రెండ్స్. ఇవి మంచిగా బ్రౌన్ కలర్లో వేగాల. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలా. కట్ చేసుకొని వేసేసుకోవాలా ఫ్రెండ్స్. చూడండి, మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలా ఫ్రెండ్స్. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలా, తొందరగా వేగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక చిటికెడు పసుపు వేసాను, తొందరగా మగ్గిపోతుంది. ఈ మగ్గిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలా ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా మగ్గనియాల. బ్రౌన్ కలర్లో రావాలా ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్లో వచ్చినాక అల్లం పేస్టు అన్నీ వేసేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా అనుకోవాలా ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా మంచిగా మగ్గించుకోవాలా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక టమాటా ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలా ఫ్రెండ్స్. మగ్గిపోతుంది, ఫ్రై మగ్గిపోతుంది. తర్వాత ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎగ్స్ కొట్టేసిన తర్వాత అన్నీ వేసుకోవాలా ఫ్రెండ్స్. పొడి పొడిగా వస్తుంది. తర్వాత చూడండి, ఇది మగ్గాల. ఈ టమాటా ఎందుకు వేసుకుంటామంటే ఫ్రెండ్స్, నీసు వాసన ఉండదు ఫ్రెండ్స్ ఎగ్గులో వేసుకుంటా, అందుకు వేసాను. కొంచెం కారం ఫ్రెండ్స్, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం కారము. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చిటికెడంతా జీలకర్ర పొడి వేసేసాను ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్ ఎగ్స్ కొట్టేసుకున్న తర్వాత ఈ ధనియాల పొడి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర జల్లుకొని గార్గిల్ చేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్స్ కొట్టేద్దాం ఫ్రెండ్స్. ఎగ్స్ కొట్టేసాం మనము. చూడండి, 3 ఎగ్స్ వేసాను. ఈ ఎగ్స్ కొంచెంసేపు అట్లనే వదిలేసేయాలి ఫ్రెండ్స్. తర్వాత కలుపుకోవాలా, మీకు కలిపి చూపిస్తాను. అలానే వదిలేసేయాలి 2 మినిట్స్. ఇంత పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కొంచెం వేసేసుకున్నాము. వేసేసుకొని కలిపి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఎగ్ ఫ్రై. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్, నా ఎగ్ ఫ్రై వీడియో నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో